ఏపీకి రాజధాని అంటే ఒక ఆట అయిపోయిందా? వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, జగన్ అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, అవన్నీ కూడా విశ్లేషిస్తే అవుననే కనిపిస్తోంది. ఎందుకు అంటే రాజధాని అంటే ఒక ఆత్మగౌరవంగా, రాజధాని అంటే ఒక ప్రెస్టేజ్గా ప్రతి పౌరుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి పౌరుడు భావిస్తారు. కానీ జగన్ విషయంలో మాత్రం వైసీపీ విషయంలో మాత్రం అది చాలా స్పష్టంగా అంటే ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం కావచ్చు అనేదైతే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకు అంటే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి 2014లో రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న సమయంలోనే అమరావతి రాజధానిగా అనే ఒక నిర్ణయం తీసుకొని అప్పటి ప్రభుత్వం ఆ రాజధాని పరిధిలోకి సంబంధించి కొంత సమీకరణ చేసింది. అలాగే అక్కడ నిర్మాణాలను కూడా మొదలుపెట్టింది. సరే, మొదలుపెట్టింది అప్పటికే ఆ అమరావతి రాజధానిగా జగన్ కూడా ఓకే చెప్పారు. తన సానుకూలతను కూడా వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడిన నేపథ్యంలో అమరావతి అనేది రాజధానిగా ఇంకా మారుతుంది అని ఎవరూ అనుకోలేదు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానుల పేరిట రాజధానిగా ప్రాంతం ఒకే దగ్గర ఉంటే మళ్ళీ భవిష్యత్తులో హైదరాబాద్ తరహా పరిస్థితులు వస్తాయి కాబట్టి కొంత విజయవాడని చేస్తాను రాజధాని, అలాగే కర్నూలు రాజధాని పెడతాను, అటు వైజాగ్ని కూడా రాజధాని చేసి 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్కు అనేది ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. ఈరోజు కూడా లోక్సభలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరణకు సంబంధించి పలానా దేశంలో 3 రాజధానులు ఉన్నాయి, అక్కడ 3 రాజధానులు ఉన్నాయని మాట్లాడారు. అట్లా పక్క దేశాలతో పోలుస్తూ మాట్లాడుతూ ఇక్కడ కూడా 3 రాజధానులు మేము ప్రపోజ్ చేశాము కానీ అది పక్కన పెట్టారు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. సో సరే, వైసీపీ విధానం 3 రాజధానులు అనేది ఒక విధానం అనేది అప్పటికే నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల్లో ఎటైతే ఇటువైపు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిగా ఏకైక ఎజెండాగా పోటీ చేసింది, అటు 3 రాజధానులతో వైసీపీ పోటీ చేసింది. కానీ వైసీపీకి కేవలం 11 స్థానాలకే మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక్కొక్క జిల్లాలో అసలు ఖాతా తెరవని పరిస్థితి. సో ఇంత అయ్యాక కూడా జగన్ 3 రాజధానుల విషయంలో వెనక్కి వెళ్తారు అని అనుకున్నారు. సో వైసీపీ నేతలు కూడా అమరావతి మీద దాదాపు మాట్లాడడం చాలా వరకు తగ్గించిన తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్ పాస్ అయ్యే సమయంలో జగన్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా జగన్ మాట్లాడుతూ 3 రాజధానులు అనేది మేము చేసినటువంటి ప్లాన్ని వ్యతిరేకించారు కాబట్టి ప్లాన్ బి కింద ఇటు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మధ్య మావిగన్ అని పేరు పెడదాము అని చెప్పి, అవసరమైతే గన్ అనేది ఇష్టం లేకపోతే అందులో జగన్ వస్తారు కాబట్టి గన్ అనేది ఇష్టం లేకపోతే మరో పేరు పెట్టుకోండి తప్ప ఇదైతే బాగుంటుంది, పోర్ట్ సిటీగా కనెక్ట్ అవుతుందని కొత్త ఒక నిర్వచనం చెప్తూ కొత్త ప్లేస్ని కావాలని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. కానీ మొన్నటి వరకు 3 రాజధానుల పేరు మీద 3 రాయలసీమ ప్రాంతంలో ఒక జిల్లాని, ఉత్తరాంధ్రలో ఒక జిల్లాని, ఇటువైపు కోస్తాలో ఒక జిల్లాని తీసుకొచ్చారు. ఇప్పుడేమో 3 ప్రాంతాల పేరుతోటి అంటే రాజధానిగా 3 ప్రాంతాలను తీసుకొచ్చారు. మొన్నటి వరకు 3 రాజధానులుగా 3 జిల్లాలు ఉంటాయి, ఇప్పుడు 3 రాజధానిగా 3 ప్రాంతాలను 3 టేకప్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే వీళ్ళకి అమరావతి అనేది ఇష్టం లేదు. పోనీ ఆ అమరావతి అనేది ఇష్టం లేదు అనే విషయమైనా చాలా ఓపెన్గా చెప్తున్నారంటే మేము వ్యతిరేకించము అని చెప్తున్నారు. మేము వ్యతిరేకించము అంటూనే ఇటు కొత్తగా 3 ప్రాంతాలని కలుపుతూ 117 కిలోమీటర్ల ఒక స్ట్రెచ్ ఉంటుంది. నేషనల్ హైవేకి అటువైపు ఇటువైపు రాజధానికి కట్టేస్తే అయిపోతుంది కదా అని మాట్లాడుతున్నారు. కానీ రాజధానిగా అమరావతిని నిర్ణయించినప్పుడు అక్కడ భూ సమీకరణ చేయాలనుకుంటేనే వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు నేషనల్ హైవే చుట్టుపక్కల అక్కడ ఏదైతే భూములు ఉంటాయో అవి తీసుకోవడం సాధ్యమవుతుందా అంత ఈజీగా? భవిష్యత్తులో నేషనల్ హైవే వెడల్పు చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి అప్పటికే అవి కమర్షియల్గా ఉండిపోయాయి, ఆ భూములన్నీ కమర్షియల్ అయిపోయాయి ఆ నేషనల్ హైవేతో. అలాంటి భూమిని తీసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, ప్రభుత్వం మీద ఎంత ఆర్థిక భారం పడుతుంది, ఇలాంటివి ఆలోచన చేయకుండా, ప్రజల మనోభావాలను కూడా ఆలోచన చేయకుండా, ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే సెంటిమెంట్గా అమరావతి అనేది ఒక చిహ్నంగా కనపడుతూ ఉందో రాజధానికి, దాన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ కొత్త వాదనను తెరపైకి తీసుకురావడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది ఇటు అందరిలో ప్రజల్లోనూ కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈవెన్ ఈసారి వైసీపీ మొన్నటి వరకు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్ ఏది చెప్తే అవును అనే తలూపాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీలోనే ఈ కొత్తగా ఏదైతే ప్లాన్ బి కింద ఇచ్చినటువంటి మావిగన్ అనేటువంటి రాజధానిని వైసీపీ నేతలే ఒప్పుకునేటువంటి పరిస్థితి, పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి, ఒప్పుకోలేని పరిస్థితి. సో జగన్ ఎందుకు మరీ ఇంత పట్టుదలతో ఉన్నారు ఈ విషయం, రాజధాని విషయంలో అమరావతి మీద ఎందుకు ఇంత కక్ష అనేది అయితే ఒక రకమైనటువంటి చర్చ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే మరొక వైపు
అమరావతికి సంబంధించి అసెంబ్లీలో చేసినదే చట్టం కదా, ఆ చట్టాన్ని అసెంబ్లీ మార్చలేదా అంటున్నారు. కానీ అసెంబ్లీలో చేసింది కేవలం తీర్మానం. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏపీ పునర్విభజన చట్టం 2014 ఏదైతే ఉందో దానికి అందులో ఉన్నటువంటి ఒక సెక్షన్‌కి సవరణ చేయాలని మాత్రమే తీర్మానించి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్రం అంగీకరించి లోక్సభలో పెట్టింది, రాజ్యసభలోను కూడా పెట్టబోతుంది. ఆ తర్వాత చట్టం సవరణ అవుతుంది. కానీ మళ్ళీ చేయాలి అని అంటే అప్పటికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అప్పుడున్నటువంటి అంటే మొన్నటి వరకు 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మీ 3 రాజధానులు వైజాగ్, కర్నూలు, విజయవాడ అనేదే ఇప్పుడు లేదు. వైసీపీ ప్లాన్ మారి ప్లాన్ బి కింద మచిలీపట్నం, గుంటూరు, విజయవాడకు మారిపోయింది. సో రేపు మరో 5 ఏళ్ల తర్వాత కావచ్చు, లేదంటే తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి వరకు మళ్ళీ అప్పటికి మావిగానైనా ఉంటుందా? లేదంటే ఇంకో కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తారా? ఇట్లా ప్రతిసారి మార్చుకుంటూ పోవడం సాధ్యమేనా అనేటువంటి చర్చ కూడా అయితే నడుస్తుంది. మొత్తంగా జగన్ తీసుకొచ్చినటువంటి ప్లాన్ బి మావిగాన్ ఏదైతే ఉందో ఆచరణ సాధ్యం కాదని తెలుసు. కానీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉద్రేకాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పని. మొన్న 3 ప్రాంతాల్లో ముఖ్యంగా వైజాగ్ సిటీలోనే వైజాగ్‌ని రాజధాని పెడతామంటేనే అక్కడే వైసీపీ ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అలాంటి వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడకు వచ్చి కొత్తగా రాజధాని పెట్టాలి అని అంటే ప్రజా మద్దతు అనేది లభిస్తుందా అని అంటే నో అనే చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఆ 3 జిల్లాల పరిధిలోనే కొంత ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగానే ఆ చలిమంటలు కాచుకునేటువంటి ఆలోచనలో భాగంగానే జగన్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. సో కొంత సెంటిమెంట్ రగిల్చే ఉద్దేశం తప్ప అందులో అంతకు మించి లేదు. సో ఒకవేళ ఆయన ఇప్పటికన్నా కూడా వచ్చే ఎన్నికల నాటికి ఆయన మాట మీద ఆయన నిలబడతారనేది కూడా సందేహమే అనేది అయితే వాళ్ళంతా చెప్తా ఉన్న పరిస్థితి.